డబ్బు సంపాదనే పరమావధిగా భావించే నేటి రోజుల్లో పైసా తీసుకోకుండా అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు కరీంనగర్కు చెందిన కొంతమంది వ్యాపారులు, ఉద్యోగులు. తమ సంపాదనలో కొంచెం సమాజం కోసం ఖర్చు చేయాలన్న లక్ష్యంతో కరీంనగర్ మానేరు డ్యాం తీరంలో ఒక అనాథ ఆశ్రమాన్ని కట్టారు. స్కూల్ పిల్లలు, ఇంటర్ పిల్లలకు కార్పొరేట్ వసతులతో ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అనాథల బాలలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు కరీంనగర్కు చెందిన వెంకట్ ఫౌండేషన్ సభ్యులు. 2014లో వెంకట్ అనే వ్యాపారి ఈ ఫౌండేషన్ను పెట్టిండ్రు. ఇతని మిత్రులు, తోటి వ్యాపారులు, కొంతమంది ఉద్యోగులు కూడా వెంకట్తోని చేతులు కలిపారు. ఇలా మొత్తం 9 మంది ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి మంచి భవిష్యత్ పిల్లలకు కావాల్సిన మంచి పర్యావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా నేను తర్వాత నా మిత్రులు, వ్యాపార భాగస్వామ్యం కలిసి ఇది 2014లో ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ ఏంటంటే పేద పిల్లలకు పుస్తకాలు ఇవ్వడము, తర్వాత దానిలో భాగంగా ఈ బాలగోకులం అనే ఒక అనాథ పిల్లల కోసం ఈ బాలగోకులం అనేది స్థాపించి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. విశాలమైన భవనం, పెద్ద వరండా, చుట్టూ మొక్కలతోటి కనిపిస్తున్న ఈ బాలగోకులమే వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థాపించిన అనాథాశ్రమం. ఇంట్లో ఇప్పుడు 15 మంది దాకా అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ఏమాత్రం ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత డబ్బులతోని ఆశ్రమం నడుపుతున్నారు. కార్పొరేట్ హాస్టళ్ల లెక్క అధునాతన సౌకర్యాలు సమకూర్చారు. మంచి ఫర్నిచర్ తోటి వంటగది, డైనింగ్ హాల్తో పాటు విద్యార్థులు ఉండేతందుకు గదులు కట్టారు. చదువుకునేందుకు పుస్తకాలు, పెన్నులు, ఆడుకునేందుకు ఆట వస్తువులు, క్రీడా స్థలం కూడా ఏర్పాటు చేశారు. అనాథ పిల్లల కొరకు ఒక చక్కనటువంటి వాతావరణంలో చక్కని బిల్డింగ్ను నిర్మించడం జరిగింది. ప్రస్తుతము లాస్ట్ ఇయర్ నుండి 15 మెంబర్స్ విద్యార్థులు మన దగ్గర చదువుతున్నారు. వారికి చక్కటి మన ఇంటి దగ్గర లేనటువంటి వసతులతో కలిగినటువంటి వ్యవస్థను ఇక్కడ శ్రీ వెంకట్ గారి ఆధ్వర్యంలో వారికి సహాయంతో మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న వారిలా కొంతమంది ఇంటర్ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరినీ స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేర్పించి సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. కాలేజీకి పోయేందుకు సైకిళ్లు కూడా కొనిచ్చారు. స్కూలుకు పోయే విద్యార్థులను ఈ సంస్థ సభ్యుల్లో ఒకరైన రామ్మోహన్ పనిచేసే ప్రభుత్వ బడిలో చేర్పించి చదివిస్తున్నారు. రామ్మోహన్ భార్య కూడా టీచర్ కావడంతోనే వీళ్ళిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటూ పిల్లల డౌట్స్ తీరుస్తూ మంచిగా చూసుకుంటున్నారు. ఎవరికైనా అనాథ పిల్లలు కనిపిస్తే ఇక్కడ చేర్పించండి అంటున్నారు ఫౌండేషన్ సభ్యులు. పిల్లలందరి యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం మా యొక్క బాలగోకులంలో మేము దగ్గర ఉండి పిల్లలతోటి ఒక తల్లిదండ్రులుగా వాళ్ళతో ట్రీట్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. దీనికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనాథల పిల్లలు ఉన్నట్టయితే, ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, పేదవాళ్ళు అయి ఉన్నట్టయితే తప్పకుండా మా యొక్క బాలగోకులాన్ని సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళు డిజర్వ్ పర్సన్ అయితే మేము మా యొక్క బాలగోకుల వాళ్ళను జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. పేరుకే ఆశ్రమమైన ఇక్కడ తమ ఇంట్ల కంటే మంచిగా ఉందంటున్నారు విద్యార్థులు. అనాథలమైనా తాము ఒంటరి కాదనే భరోసా కల్పిస్తున్నారని చెప్తున్నారు. న్యూట్రిషన్ సలహాలతో మెనూ నిర్ణయించి రోజువారీగా మంచి భోజనం, టిఫిన్లు పెడుతున్నారని చెప్తున్నారు. మాకు ఇంటికాడ లేని మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ సమకూర్చడం జరిగింది. మేము చదువుకోవాల్సిన బుక్కులు, మాకు కావాల్సిన వగేరా అన్ని సామాన్లు వీళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. మేము ఇంటికాడ లేని అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ మేము ఉండడం జరుగుతుంది. కొందరు హాస్టల్కి వెళ్తే మేము హాస్టల్లో ఉన్నానే అనుభూతితో పొందుతారు. మేము మాత్రం ఇక్కడ ఇది మా ఇల్లు లెక్కనే భావించి దీన్ని మా ఇల్లు లెక్కనే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చేరాక ఇంత మంచి భవనం, పడక గదులు, తిండి ఇంత మంచి ఎక్కడ ఉండదు. మంచి క్వాలిటీ చదువు, విద్యా సంస్థలకు పోవడానికి సైకిళ్ళు, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ ఇక్కడ కల్పిస్తారు. ఇక్కడికి వచ్చినాక తల్లిదండ్రులు లేరని ఫీలింగ్ అని కలగలే. వెంకట్ ఫౌండేషన్ను ముందు ఇంకింత విస్తరిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. సొంత ఖర్చులతో ఆశ్రమం నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు.